గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రస్తుతం మనము నిమజ్జన కార్యక్రమం జరిగేటువంటి చిన్నవట్టపల్లి చెరువు వద్ద ఉన్నాము. ఇక్కడికి ఇప్పుడిప్పుడే వినాయక ప్రతిమలు ఏవైతున్నాయో తరలి వస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాము. ప్రస్తుతం మనతోటి వరంగల్ మండలం తహసీల్దార్ గారు మనతోటి ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఎన్ని గంటల నుండి ఒక కార్యక్రమం ప్రారంభమవుతుంది, అలాగే ఇక్కడికి దాదాపుగా ఎన్ని విగ్రహాలు వచ్చేటువంటి అవకాశం? వాస్తవానికి ఏంటంటే వరంగల్ మండలంలో మనకు జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారంగా అన్ని శాఖలతో కోఆర్డినేషన్ మీటింగ్ చేస్తారు. ఇక్కడ ముఖ్యంగా వరంగల్ మండలంలో చిన్నవట్టపల్లి చెరువులు ఇంతకుముందు కలెక్టర్ గారు వచ్చి వాస్తవానికి ఏంటంటే ఈ ప్రక్రియ ఈరోజు మనకు మధ్యాహ్నం 3 గంటల నుంచే స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు దాదాపుగా పెద్ద విగ్రహాలు 150, 160 పడింది, చిన్న విగ్రహాలు ఎక్కువనే పడింది. ఈ ప్రక్రియ అనేటువంటిది యాక్చువల్గా మనకు వరంగల్ మండలంలో ఉన్నటువంటి కోట చెరువు అనేటువంటిది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు పెండింగ్ ఉండడం వల్ల ఈసారి మొత్తం అది క్లోజ్ చేయడం జరిగింది. ప్రజలకు కూడా ముందస్తుగా పోలీస్ శాఖ మరియు జిల్లా కలెక్టర్ గారు కూడా ఎవరిని వేయవద్దు అని మొత్తం కార్యక్రమం చేశారు. ఈ చిన్నవట్టపల్లి చెరువులో ఏంటంటే సుమారుగా మనకు 1800 నుంచి 2000 వరకు విగ్రహాలు పడే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం కోట చెరువు వద్ద గత సంవత్సరం ఎక్కువ ఎత్తున విగ్రహాలు పడి వచ్చేది. ఇప్పుడు ఇక్కడి మిక్స్ అవుతుంది, లేకపోతే వాటికి ఆల్టర్నేట్ ఏమైనా చూసారు? మనకు తెలిసినంత వరకు పోలీసు శాఖ సమాచారం వరకు దాదాపుగా ఏవైతే మనకు కోట చెరువులో ఉన్నటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో 90% విగ్రహాలు అనేటువంటి ఇక్కడికే రావడం జరుగుతుంది. దానికి బందోబస్తు ప్రక్రియలో భాగంగా పోలీస్ శాఖ వారు కూడా ఎక్కువగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఏంటిదంటే ఇక్కడ ట్రైన్స్ కూడా 6 ట్రైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. స్టాండ్ బై కూడా ఒక ట్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది. గతం కన్నా ఎక్కువ ఇప్పుడు డబుల్ ఏర్పాటు చేయడం, ఎందుకంటే ఇప్పుడు కోట చెరువు బంద్ అయినాయి కాబట్టి ప్రజల రద్దీ యొక్క భక్తుల రద్దీ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెద్ద మొత్తంలో ఇక్కడ విగ్రహాలు మన ట్రైన్స్ ఏర్పాటు చేయడమే కాకుండా అదేవిధంగా ఇక్కడ స్విమ్మర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతుంటే జరుగుతే కనుక వెంటనే మనకి రక్షక సహకారాలు చేయడానికి ఇక్కడ తగినంత సిబ్బంది ఇక్కడ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం ఇప్పుడు మొదలుకొని రేపు ఏ టైం వరకు ముగించుకోవచ్చు? అంటే రెవెన్యూ శాఖ ద్వారా మీరు చేసినటువంటి ఏర్పాటు మాకు వాస్తవం ఏంటంటే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టి పెట్టుకుంటే ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ విగ్రహాలు వస్తాయి కాబట్టి గతంలో కూడా మనకు ఏ విధంగా జరిగాయంటే ఉదయం 4 గంటల వరకు 5 గంటల వరకు కూడా ఆ విగ్రహాలు అనేటువంటి నిమజ్జనం ఉండేది. ఈసారి ఎందుకంటే మనకు ఏంటిది పక్కన ఉన్నటువంటి మనం బ్యాన్ చేసినాం కాబట్టి ఈసారి రేపు ఉదయం 10 గంటల వరకు కూడా లైన్ను బట్టి మనకు వచ్చేటువంటి దాన్ని బట్టి ఎక్కువసేపు మనం రేపు మార్నింగ్ 10 గంటలకు వస్తే మా రెవెన్యూ శాఖ నుంచి కూడా మాకు రౌండ్ ది క్లాక్ ఇక్కడ డ్యూటీ చేయడం జరిగింది. అయితే తహసీల్దార్గా మార్నింగ్ వరకు ఉంటాయి. ఇక్కడ మా టీం కూడా ఉంటుంది, మా స్టాఫ్ స్టేట్స్ విఆర్ఓస్ కూడా ఉన్నారు. ఎప్పటికప్పుడు మేము విగ్రహాల కౌంటింగ్ కూడా చేస్తాం. ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా జరిగినా కూడా ఇమీడియట్గా మేము పై అధికారులకు పోలీస్ శాఖ వారికి తెలియజేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. ఇది మొత్తానికి వరంగల్ తహసీల్దార్ గారు మనకు తెలిసిన విషయం ఏంటంటే కోట చెరువు అనేది ఏదైతే బ్యాన్ చేయబడిందో ఆ బ్యాన్ చేసినటువంటి అక్కడికే ఇక్కడ ఖచ్చితంగా రెండింటిని మేళవింపు చేసుకొని ఖచ్చితంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తాం. అలాగే రౌండ్ ద క్లాక్ ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైతే రౌండ్ ద క్లాక్ వర్క్ చేసి ఇక్కడగా అంటే జనరల్గా రేపు ఉదయం 4 నుండి 5 గంటలకు అయిపోయేటువంటి కార్యక్రమం దాదాపుగా 10 గంటల వరకు కొనసాగే అవకాశం ఉందని మనకు తెలియజేస్తాం.